వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కొన్ని వీడియోలు మాత్రము సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని చెప్పొచ్చు. చాలా వైరల్గా కూడా మారింది అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంతో కూడా పోల్చుకుంటే ఈ మధ్య తిరుమల తిరుపతి కొండపైన మాత్రము చాలా అంటే చాలా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అవి మరి అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కొంచెం హాట్ టాపిక్గానే మారింది సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే 2023 సెప్టెంబర్ 9న జరిగినటువంటి పరకామణి స్కామ్కు సంబంధించి ఈ విచారణనైతే మరి హైకోర్టు అప్పుడు వాయిదా వేయడం జరిగింది. రీసెంట్గా మాత్రం మరి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే పాలక మండలి సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ మాత్రం అక్కడ ఆ స్కామ్కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లన్నిటిని కూడా బయట పెట్టడంతో ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది. 9వ తారీఖున హాజరు కావాలి అని చెప్పేసి కూడా మరి ఇక్కడ ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది. ఇక్కడ సిబిసిఐడి మరి ఈ సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తూ కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందట. మరి పూర్తి వివరాలు ఏంటి అంటే మరి ఆ వీడియోలు సీసీ ఫుటేజ్ వీడియోలు చూపిస్తాము. అలాగే ఎందుకంటే తిరుమల తిరుపతిలో ఒక ప్రత్యేకత ఉంది. 7 కొండల స్వామిని మొక్కని వాళ్ళంటూ లేరు, ఆ కొండలు ఎక్కని వాళ్ళంటూ లేరు కదా. ఇది అందరికీ తెలిసిందే. ఆయన మహిమ ఎంత గలదో కూడా తెలిసిందే. ఎంత మహిమ గల దేవుడో కూడా అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఎలాంటి అపవిత్రమైన పనులు కూడా చెయ్యడానికి వీలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తితోనే ఆయనను కొలుస్తారు. భయాన్ని కూడా అలాగే పెట్టుకుంటారు గుండెల్లో. ఎందుకంటే అక్కడ ఏది కూడా దొంగతనానికి పాల్పడ్డా, లేకపోతే స్కాములు చేసినా, లేకపోతే ఎలాంటి అపవిత్రమైన పని చేయాలన్నా 7 కొండల స్వామి పవిత్రమూర్తుడు. అక్కడ మనం ఏది చేసినా ఇక్కడే ఆ పాపాన్ని అనుభవిస్తాము, వద్దు అనే ఒక భయం కూడా ఉంటుంది. అలాంటిది దేవస్థానంలోనే ఆ 7 కొండల వడ్డీ కాసుల వాడికి దక్కాల్సినటువంటి ఈ కానుకలన్నింటిని కూడా మరి ఆ కానుకలను దొంగిలించారు అక్కడ. అంటే ఇది ఎంత పెద్ద స్కామ్ చెప్పండి. ఇంకా ఆ పూజారికి ఎన్ని గుండెలు ఉండాలి చెప్పండి, ఎంత గట్స్తో ఆయన చేసి ఉండాలి చెప్పండి. ఎందుకంటే విజువల్స్తో సహా బయట పెట్టారు. టీటీడీ పాలక సభ్యులు మరి భానుప్రకాష్ రెడ్డి బయట పెట్టడం జరిగింది. ఈ ఆధారాల ప్రకారంగానే ఇప్పుడు ఆయన పైన చర్య కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సిబిసిఐడి మరి విచారణలో తేలింది కాబట్టి ఈ విచారణ ప్రకారమే ఆ విచారణకు సహకరించాల్సిందిగా కూడా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అక్కడ తిరుమల దేవస్థానంలో ఏం జరుగుతుంది అనే ఒక ఆందోళనకు గురవుతున్నారు భక్తులందరూ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది అక్కడ రోజు కొన్ని లక్షల మంది స్వామివారికి ప్రేమపూర్వకంగా, అభిమానపూర్వకంగా, భక్తితోటి సమర్పించుకునే కానుకలు, ఆ హుండీలో వేసే ఎటువంటి కానుకైనా సరే అది 7 కొండల స్వామికి అంకితము అని కూడా అక్కడ ఒక రూల్ కూడా ఉంది. మరి అలాంటి రూల్ ఉన్నప్పటికీ అక్కడ మరి ఆయన డబ్బుల్ని దొంగిలించారు అంటే ఎప్పటికైనా తప్పు బయట పడకుండా ఉంటుందా? 2023లో జరిగిన ఈ స్కామ్కు సంబంధించి ఇప్పుడు అన్ని ఆధారాలతో సహా బయటపడడం కూడా జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే మనం కళ్ళు అంటే మన ఎదుట ఎవరు లేరు కదా, మనం మాత్రమే ఉన్నాం కదా, ఇక్కడ మనం తప్పు చేస్తే ఎవరికి తెలుస్తుంది అనుకుంటాం. పైన ఒకరు ఉంటారు కదా, ఆ పైనున్న ఆయన అయితే కళ్ళు మూసుకొని లేడు కదా. ఆయన ప్రపంచమంతా చూస్తూనే ఉంటాడు, ప్రపంచమంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి పాపం ఎప్పటికైనా పండాల్సిందే, కర్మలు ఎప్పటికైనా అనుభవించాల్సిందే అనే రీతిలో కూడా 4 రోజులు ఎట్లాగో ఆయన గడువునిచ్చాడు 7 కొండల స్వామి. ఈరోజు మాత్రం ఆయన చేసిన ఇలాంటి సంఘటన మాత్రము బయట పెట్టేశాడు. అది సాధ్యమే అవునా అని అంటారు, కానీ ఇప్పుడు కల్లారా తెలుస్తుంది కదా దేవుడు ఉన్నాడు అనడానికి కూడా నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరి అదంతా కూడా మీకు వివరిస్తాను చూడండి. ఫస్ట్ మీకు పాయింట్స్ చెప్పిన తర్వాతే ఈ వీడియోస్ అనేటివి ప్లే చేస్తాను. ఓకే. టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పరకామణి గతంలో పాలకులు దోచేశారు కాబట్టి ఆ స్కామ్ను మరి ఆ వీడియోలతో సహా బయట పెట్టడం కూడా జరిగింది. 2023 సెప్టెంబర్ 9న పరకామణి స్కామ్ పై తిరుపతి లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును కోర్టు తాత్కాలికంగా నిలిపివేసిన హైకోర్టు మళ్ళీ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకు అంటే పోలీస్ శాఖ అధికారుల ఒత్తిడి కారణంగా లోక్ అదాలత్లో రాజీకి వచ్చామని అప్పటి విజిలెన్స్ అధికారి గిరిధర్ రిపోర్ట్ ఇచ్చారు. అది దాని తర్వాత జరిగిన విషయము ఎవరా పోలీస్ అధికారి అనే విషయం
త్వరలోనే తెలియనుంది కూడా. మరి ఎవరు ఆ పోలీస్ అధికారి, ఎవరిచ్చారు? సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసిందంటే ఇప్పుడు ఆ పోలీస్ అధికారి కూడా బయటికి రావాల్సిందే అనే విధంగా ఉంది. ఆ రోజు 9 అమెరికన్ డాలర్ల నోట్లు మాత్రమే, 9 అమెరికన్ డాలర్ల నోట్లు మాత్రమే రవికుమార్ వద్ద లభ్యమైంది. 112 అమెరికన్ డాలర్ నోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళింది మరి? ఆయన దగ్గర కేవలం 9 అమెరికన్ డాలర్లు మాత్రమే ఆయన దగ్గర దొరికినట్లయితే ఇంకా 112 అమెరికన్ డాలర్లు ఎవరి ఖాతాలోకెళ్ళాయి అనే కోణంలో కూడా సిబిసిఐడి మాత్రం మరి విచారించే అవకాశాలున్నాయి. ఒక్కో నోటు విలువ $100. ఒక్కో నోటు విలువ $100. లోక్ అదాలత్‌లో రాజీ చేసే కేసు కాదు. అది లోక్ అదాలత్‌లో రాజీ చేసే కేసే కాదు. ఇది దేవస్థానానికి, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కేసు. ఇది అసలు రాజీ చేసేది కాదు. కానీ పోలీసులు ఎందుకు మేనేజ్ చేశారు? రాజీకొచ్చామని ఎందుకు చెప్పారు? ఇది కూడా మరి వాళ్ళు దృష్టిలోకి తీసుకున్నారు కాబట్టే దాని మీద కూడా ఎంక్వైరీ అయితే మొదలుపెట్టారు. టీటీడీ చరిత్రలోనే ఇది భారీ కుంభకోణం. అది నిజమే కదా! ఎందుకంటే టీటీడీ అంటే తిరుమల దేవస్థానంలో ఎటువంటి కుంభకోణాలు, ఇలాంటి స్కామ్ కుంభకోణాలు జరగవు. అంతా నీతి నిజాయితీగా ఉంటారు అనుకున్నప్పటికీ మరి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా గత ప్రభుత్వం చేసిన స్కాము లడ్డు ప్రసాదం. ప్రసాదంగా తీసుకునే తిరుమల కొండ ప్రసాదము లడ్డు. ఆ లడ్డూని ఎంతో మంది కళ్ళకద్దుకొని ఎంతో గొప్పగా కొలుస్తూ సేవిస్తూ ఉంటారు. అలాంటి లడ్డూలో కూడా కల్తీ జరిపించేసి స్కామ్ జరిగింది. అప్పుడు అంటే చెప్పొచ్చనే చెప్తున్నాను. పంది కొవ్వును కాస్త అందులో కలిపి మరి స్కామ్‌కు పాల్పడ్డారు. ఆవులది కొవ్వుతో తయారు చేస్తూ ఉన్నారు. స్వచ్ఛమైన నేతిని వాడడం లేదు అని నిపుణులు కూడా దాన్ని పరీక్షించి బయటపెట్టడం జరిగింది. మరి అలాంటి స్కామ్‌కు పాల్పడ్డాక కూడా ఇప్పుడు మరి ఏకంగా అంటే గుడినే కాదు, గుళ్ళో లింగాన్ని కూడా మింగేసే రకం అంటారు చూసారా? ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు తెలుస్తా ఉంది. గుళ్ళో ఉండి స్వామివారికి నిత్యం అభిషేకాలు చేసుకుంటూ ఆయన సన్నిధానంలో ఆయనను తాకుతూ ఉండే ఈ స్వాములే ఇంత స్కామ్‌కు పాల్పడి, ఇంత దోపిడీకి పాల్పడితే భక్తులు ఇంక ఎలా నమ్మాలి? భక్తుల నమ్మకాన్ని నిలబెట్టడానికే ఈరోజు భగవంతుడే దిగొచ్చి ఈ స్కామ్‌ను బయటపెట్టాడనుకోవాలి నిజంగా. ఓకే. ఇది పెద్ద కుంభకోణము. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో శ్రీవారి ఆలయంను దోచుకున్న వారికి ఉరిశిక్ష విధించారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా శ్రీవారి ఆలయంలో మరి దోపిడీకి పాల్పడ్డ వాళ్లకు ఉరిశిక్ష విధించడం జరిగింది. మరి ఈయనకి ఎలాంటి శిక్ష ఇప్పుడు వర్తిస్తుందో, ఎలాంటి శిక్ష అమలవుతుందో మరి వేచి చూడాల్సి ఉంది. హుండీలో పడ్డ ప్రతి కానుక, ప్రతి రూపాయి స్వామివారికే చెందుతుంది. ఈ ఘటన జరిగినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ భూమన కరుణాకర్ రెడ్డికి తెలిసే ఉంటుంది కదా! ఆయనే కదా అక్కడ మొత్తం కూడా మరి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నప్పుడు ఆయనకు తెలియకుండా ఎలా జరుగుతుంది? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది చైర్మన్‌కి ఏం తెలియకుండానే ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా? ఒకవేళ ఇప్పటి వరకు జరిగినా కానీ ఇప్పటి వరకు తెలియకుండా ఉంటుందా చైర్మన్‌కి? ఉండదు కదా! మరి అందులో ఆయనకు కూడా భాగం ఉందేమో అనే కోణంలోనే మరి పోలీసులైతే విచారిస్తూ ఉన్నారు. అదే కాకుండా మరి ఈ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాత్రము మరి ఇప్పటి వరకు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఎవరు ఆ దొంగతనం చేసింది బయట పెట్టలేకపోయారు అంటే దీని వెనకాల కూడా ఆయన మీద కూడా ఎంక్వైరీ చేసే అవకాశాలున్నాయి. క్రైమ్ నెంబర్ 2024-23కు సంబంధించిన రికార్డులను, లోక్ అదాలత్ తీర్పు పత్రాలు, టీటీడీ బోర్డు తీర్మానాలు, ఇతర అధికారుల నిర్ణయాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి సమర్పించాల్సిందిగా కూడా అవన్నీ కూడా సమర్పించాల్సింది కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఈరోజు హైకోర్టు అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే టీటీడీ అంటే తిరుమల దేవస్థానానికి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడుకొండల వెంకన్న స్వామి గుళ్ళో జరిగినటువంటి స్కామ్‌కు సంబంధించి కూడా, దోపిడీకి సంబంధించి కూడా అన్నీ ఇప్పుడు వివరాలు బయటకు వస్తున్నాయి కాబట్టి చాలా ఉత్కంఠంగా మారింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు చైర్మన్‌తో, గతంలో ఉన్న చైర్మన్‌తో సహా అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు నిరూపించుకోవాల్సిన సమయం కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇగో మీకు వీడియోలు చూపిస్తున్నాము. అంటే గదిలోకి తీసుకొచ్చి తనని చెక్ చేస్తే ఇక్కడ కింద పడిపోయింది. చూసాము. ఓకే. క్లియర్‌గా తెలుస్తుంది కూడా. ఇక్కడ కనబడుతున్నాయి కదా మనకి. ఒక్కొక్కరిగా అందరినీ చెక్ చేస్తూ ఉన్నారు. ఎంత క్షుణ్ణంగా కూడా అక్కడ వాళ్ళు
పరిశీలిస్తున్నారు చూడండి ఒక్కొక్కటిగా. ఎందుకంటే ఇక్కడ మరి ఇంత పెద్ద స్కామ్కు పాల్పడ్డప్పుడు ప్రతి దాంట్లో కూడా క్షుణ్ణంగా ఉండి మనం చెక్ చేయాలి అనే వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా భయం లేకుండా ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారు తిరుమల దేవస్థానంలో. అంటే ఇంకా ఈ న్యూస్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇక్కడ డబ్బులు లెక్కెట్టేది చూడండి, ఆ మనిషి ఇతను లెక్క పెడుతున్నాడు. ఇక్కడ మనకు కనిపిస్తుంది అందరూ. ఎందుకంటే ఏ గుళ్ళోనైనా హుండీ లెక్కింపు అనేది ఒక రోజు పెట్టుకుంటారు. ఆ రోజున అందరూ చైర్మన్తో సహా అందరు కలిసే ఇక్కడే చూశారు. ఇది చూడండి డాలర్ నోట్లు క్లియర్గా కూడా ఆయన తీసుకొని దాచేసుకోవడం అనేది బయట పడిపోయింది. అంటే సీసీ కెమెరాలు ఉన్నాయని మర్చిపోయారా, లేకపోతే ఈ బయట పడయని మర్చిపోయారో తెలియదు. కానీ ఎంత డేర్గా చూడండి, ఎంత ఈజీగా దాచేయగలిగాడు. అంత ఈజీగా దాచేశాడు కాబట్టి దేవుడు కూడా ఇంత ఈజీగా బయట పెట్టాడు. అంటే ఇక్కడ ఇంత పెద్ద దేవస్థానంలో అంత పెద్ద స్కామ్ జరుగుతుంది అంటే మరి చిన్న చిన్న దేవాలయాల పరిస్థితి ఏంటి? అక్కడ వస్తున్న కానుకలు, అక్కడికి వస్తున్న డబ్బుల రూపంలో వస్తున్న కానుకలు కావచ్చు, చందాలు కావచ్చు, ఏవైనా సరే అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇవన్నీ కూడా ఇప్పుడు దృష్టి సారించే అవసరం అయితే ఎంతగానో ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, రెండు రాష్ట్రాల్లో కూడా ఇదొక హాట్ టాపిక్గా మారింది. కాబట్టే మరి ఈ తిరుపతి కొండకు సంబంధించినటువంటి ఈ భారీ స్కామ్ కుంభకోణాన్ని మాత్రం బయట పెట్టనుంది మరి సిబిసిఐడి అని తెలుస్తుంది. ఖచ్చితంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న పూజారులంతా కూడా ప్రధాన అర్చకులతో సహా అందరూ కూడా మరి వాళ్ళ విచారణకు సహకరించి వీళ్ళ నిర్ణయాన్ని కూడా వాళ్లకు తెలియచేయాల్సిందిగా కూడా మరి తెలుస్తుంది. కాబట్టి అదే విధంగా మరి వీళ్ళు సిబిసిఐడి ఇంకా ఎవరెవరిని బయటికి తీసుకురాబోతుంది, ఇక్కడ పోలీసు అధికారులు ఎవరెవరు ఉన్నారు, మరి గతంలో ఉన్న చైర్మన్ పాత్ర ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా బయటకు వచ్చే విషయంలో చాలా ఉత్కంఠంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాలలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.